హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 500 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ డే 125 అనమాట. షాక్ అయ్యరా ఇంత చెప్తున్నా ఏందా అని చెప్పి. ఏం చేస్తాం అంటే మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి. ఇక చూస్తున్నారు కదా, మనము సండే రోజు అయితే డే 120 అనమాట. ఇగో 40 కిలోమీటర్స్ దొక్కినాం. తర్వాత రోజు వచ్చేసి 6.5 కిలోమీటర్స్ దొక్కినాం, అది 121. తర్వాత వచ్చేసి 2.6 వచ్చినాం, అది 122. వెనస్డే థర్స్డే అయితే తొక్కలే, అది 123, 124 మిస్ అయినట్టే. ఇక ఈ రోజు అయితే ఫ్రైడే. ఇక ఈరోజు అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చిన, ఇక ట్రై చేద్దాం. ఇక మనం ఓవరాల్గా చూసుకుంటే ఇగో మోర్ డేటాలోకి పోతే మనకి ఇదిగోండి, ఇది వీక్ది, ఇది మంత్ది. ఇప్పటి వరకు ఈ మంత్ ఏప్రిల్ ఎంత దొక్కినాం? ఏప్రిల్ 95 కిలోమీటర్స్ ఇయర్. ఇగో ఇది చూడండి. ఇక జనవరిలోనేమో మంచిగానే దొక్కినాం 350, ఫిబ్రవరిలో 360, అది మార్చిలో తక్కువ దొక్కేసినాం బ్రో, మరి 185 దొక్కినాం. ఏప్రిల్ ఇప్పటి వరకు అయితే 96 అయింది. చలో ఇక మనం డే 125 స్టార్ట్ చేసేద్దాం, మెయిన్ రోడ్ మీద కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 500 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ డే 125 అనమాట. మొన్న ఊరికి పోయిన 250 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన, జైరాబాద్ అవతల కర్ణాటక బార్డర్ 250 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. ఆ ఎఫెక్ట్ నిన్న చూపించింది. నిన్న సైకిల్ దొక్కలే, మొన్న దొక్కలే, నిన్న దొక్కలే. మనం సండే రోజు 40 కిలోమీటర్స్ దొక్కిన, అది డే 120. మండే రోజు ఒక 6 కిలోమీటర్స్ ఏమో దొక్కిన. ట్యూస్డే రోజు ఒక 2 కిలోమీటర్స్ ఏమో దొక్కిన. వెనస్డే థర్స్డే నిల్లు. ఈరోజు ఫ్రైడే. ఇక ఈ రోజు అన్న ఒక 5 కిలోమీటర్లన్నా దొక్కుదామని. ఇట్లా రోజులు మిస్ అయినా కొద్దీ ఇంట్రెస్ట్ పోతుంది బ్రో. అట్లనే అవుతున్నది నా పని కూడా. నిన్న మొత్తం బద్ధకం, అంటే నిన్న అంటే ఇక జర ఎఫెక్ట్ బాడీ మీద పడింది. 250 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేసరికి ఆ ఎఫెక్ట్ పడింది. ఇట్లా మిస్ అయితే ఇక ఇది జర లాంగ్ వీడియో చేద్దాం మనం, షార్ట్ వీడియో కాకుండా. అందుకే ఇట్లా చేస్తున్నాం, పొడువులో కాకుండా అడ్డంలో చేస్తున్నాం. మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం, చూస్తున్నారు కదా. ఇక జర ఈ రోజన్నా జర 5 కిలోమీటర్లు దొక్కుదామని చెప్పి అయితే స్టార్ట్ అయినా. సైకిల్లో జర గాలి తక్కువనే ఉంది, రేపు కొట్టాలి. ఇక రేపు ఎల్లుండి గట్టిగా దొక్కాలి, 10 దొక్కాలి. ఈ 10 తారీఖు వరకు 100 కిలోమీటర్స్ కంప్లీట్ 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. 160 దగ్గరనే అయిపోయింది. ఈ ఛాలెంజ్లు ఏమో డైలీ చేయాలి, ఒక్కరోజు మిస్ అయిందంటే అంతే ఇక సంగతి. మన యావరేజ్ పడిపోతూనే ఉంటుంది. ఇక కరెక్ట్ ట్రాఫిక్ వదిలే టైంలో వచ్చినాం మనం. ట్రాఫిక్ అని తోడు మనం ఫోన్ కొని ఇప్పటి వరకు అయితే 18-25 డేస్ అవుతుంది. మనకి OnePlusలా ఒక OnePlus స్టోర్ అని ఒక యాప్ ఉంటుంది, OnePlus మొబైల్లో. దేవుడా, మన OnePlus స్టోరు మన ఫోన్లో ఉంటుంది అనమాట. OnePlus మొబైల్ ఉంటుంది, అందులో మనకు చూపిస్తుంది మన డివైజు. అది OnePlus 8T అనమాట. ఇక నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో దానికి డబల్ 16 కూడా వస్తుంది. ఆల్రెడీ 15 వచ్చింది, ఇక 16 కూడా వస్తుంది. అందులో చూపిస్తుంది మనకి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్, మన పేరు ఇన్ని రోజుల నుంచి 18-25 డేస్ బీయింగ్ విత్ అస్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇక రోజు పెరుగుతూనే ఉంటుంది అది. అట్లా మనది 18-26 డేస్ అయింది. 365 డేస్కి 1 ఇయర్, అట్లా 18-25 డేస్కి 5 ఇయర్స్ అనమాట. మనం ఫోన్ కానీ 5 ఇయర్స్ అయితే అవుతున్నది. ఒక 2 ఇయర్స్ ఏమో నేను లైన్లో వచ్చినాయి. ఇంతకుముందు మన ఛానల్లో కూడా పెట్టిన లైన్స్, ఆ లైన్స్ తోటే వాడిన ఒక 2 సంవత్సరాలు. అది సంగతి. ఈడ జర రోడ్ చిన్నగా అయింది, చూస్తున్నారు కదా. ఇక ఈడ కూడా రోడ్ మీద తవ్వుతారు కదా, ఇక అట్లా తవ్వి అంతా సెట్ చేయాలి. ఈడ ఒక 3 లైన్స్ ఉంటాయి కదా, లైన్లు 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ అని చెప్పి. ఇది 6 లైన్ హైవే అనమాట. 3 లైన్లు ఇంతవరకు తవ్వి ఇక్కడ సైడ్ మళ్ళీ ఒక 2 లైన్లు సర్వీస్ రోడ్కి చేస్తారు. అంటే ఇప్పుడు అట్లున్నది. మరి అశోక్ నగర్ బీరంగూడ దగ్గర చేస్తున్నారు కదా, అట్లా ఇట్లా సంగారెడ్డి అవతల దాకా మొత్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను మొన్న జైరాబాద్ పోయినా కదా, అక్కడ వరకు చేస్తున్నారు. అది సంగతి. ఇది ఒకటే వీడియోలో చేస్తా, పెద్ద వీడియో. ఇక అదే హారిజాంటల్లో వర్టికల్లో తెలియదు, కానీ మన రేషియో ప్రకారం అయితే 16:9. టీవీలో ఇట్లా పెద్ద పెట్టుకొని చూడొచ్చు కదా, షార్ట్ వీడియో అయితే కాదు. ఇక అది సంగతి. డే 125. మన ఛాలెంజెస్ ఎక్కడ పోయినాయో ఏమో బ్రో, రాసుకుంటలేను, అది చదువుతలేను, నేర్చుకుంటలేను. ఒక 20 అయితే గట్టిగా నేర్చుకున్నా, 20 అయితే ఉన్నాయి. ఇక ఆడాడ జర మర్చిపోయినా కూడా ఒక 20 అయితే నేర్చుకున్నా. మనకి December 31 దాకా టైం ఉన్నది, కానీ ఇంట్రెస్ట్ ఉంటలే బ్రో నిజంగా. ఈ సినిమాలు తీసేటోళ్ళు ఎట్లా తీస్తారో ఏమో, కానీ 1-2 సంవత్సరాల తర్వాత ఈ షాట్ ఎప్పుడో బుక్లో రాసుకుంటారు, అది ఎప్పుడో సంవత్సరం తర్వాత షూట్కి పోతుంది. నిజంగా గ్రేట్ అసలు. 5-10 సంవత్సరాలు సినిమాలు తీసేటోళ్ళు అయితే అసలు అంత ఓపిక ఎట్లుంటుందో ఏమో, మరి గ్రేట్ అసలు. మనకి ఏంటంటే అప్పుడే అయిపోవాలి. ఇక అది మనం కూడా నేర్చుకుంటున్నాము. ఇది లాంగ్ వీడియో కదా, మనం నేర్చుకున్న ఛాలెంజ్లో ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్. इंद्रजिमी जंब पर बाड़ बसु हंब पर रावण सा दंब पर रघुकुल राज्य है पौन बारी बाह पर संबरति नाह पर जो सहस्र बाह पर राम द्विज राज्य है।
दावा द्रुमदंड पर चीता मृग जंड पर भूषण भी तंड पर जैसे मृगराज है तेज तम अंश पर कन्हजिमी कंस पर योमलेच बंस पर शेर शिवराज है చీకటి అయిపోయింది బ్రో మొత్తం. ఇగో స్ట్రీట్ లైట్ ఉన్న దగ్గర మనం చెక్కుమంటున్నాం, మిలమిల మెరిసిపోతున్నాం. ఇక్కడ లైట్ లేదు, ముంగల లైట్ ఉంది. వావ్ అన్నట్టు దమ్మొచ్చేస్తుంది. మిస్ అయినామంటే అంతే, ఏ రోజు ఆ రోజుదే బ్రో, ఏ రోజుది ఆ రోజే. ఈరోజు దొక్కినావు అనుకో, నువ్వు ఈరోజు సైకిల్ దొక్కినావు అనుకో, ఈరోజు ఫిట్గా ఉంటావు. ఈరోజు జిమ్ చేసినావు అనుకో, ఈరోజు ఫిట్గా ఉంటావు. నువ్వు వారం రోజులు జిమ్ కోలేవు అనుకో, అయిపోయా తుస్సు. ఇక నీ బాడీ తుస్సు, నువ్వు తుస్సు. ఎప్పటిదప్పుడే. అందుకే రోజు చేస్తూనే ఉండాలి. రోజు చేస్తే ఏమవుతుంది అంటే మనకు జర అలవాటు అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ అంటారు కదా ఇంగ్లీష్లో. ఓ వావ్ బ్రో, కుక్క బ్రో, జరుగు బ్రో, అది కన్సిస్టెన్సీ. నాకు తెలిసి నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వీడియో అప్లోడ్ చేయడం మిస్ కాలే. డైలీ అప్లోడ్ చేసిన. నవంబర్లో 30 రోజులు ఉంటే 30 రోజులు చేసిన, డిసెంబర్లో 31 డేస్ ఉంటే 31 చేసిన, జనవరిలో 31 డేస్ ఉంటే చూడండి, మన పోస్టులు చూడండి, వీడియోలు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంతే. ఇంకా ఏప్రిల్ అయిపోలేదు. ఇప్పుడు మొత్తం కలిపి ఎన్ని రోజులు అవుతుంది? నవంబర్లో స్టార్ట్ చేసినాం, నవంబర్ 1 మీరు చూడండి. నవంబర్, డిసెంబర్ ఒక 60 డేస్ అనుకోండి, జనవరి ఒక 90, ఒక 31, ఒక 92 వేసుకోండి, ఫిబ్రవరి 28, 90, 30, 120, మార్చ్ ఒక 30, 120 ప్లస్ 30, 150 ప్లస్ ఈ ఏప్రిల్ 10 రోజులు, 160, 160 రోజులకి మనం ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినాం తెలుసా? 510-20 వీడియోలు అప్లోడ్ చేసినాం డైలీ. ఒక్క రోజు కూడా మిస్ కాలే, ఒక్క రోజు కూడా మిస్ చేయలేదు వీడియో అప్లోడ్ చేయడం డైలీ. ఇంకా పాటలుగా బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 లెక్క మనది మొత్తం పాటలే. మొన్న గచ్చిబౌలి స్టేడియం పోయిందంటే అయితే 37 పాటలు అయినాయి. అది సంగతి. లైట్ వచ్చింది. మన ఛాలెంజ్ ఇంకోటి ట్రై చేద్దాం. మన సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంటుంది కదా, దానవీర సూరకర్ణ సినిమాలో నుంచి ఒక చక్కటి డైలాగ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఆచార్య దేవ ఏమంటివి ఆచార్య దేవ ఏమంటివి జాతి నిపమున సూతసుతన కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిస్తువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. అది సంగతి. నేర్చుకున్న ఛాలెంజెస్ అయితే పర్ఫెక్ట్ అయినా, ఎంత పర్ఫెక్ట్ అంటే ఇక నా వరకు నేను పర్ఫెక్ట్ అయినా. ఇక నిద్రలో లేపి అడిగినా కూడా ఆ డైలాగు మర్చిపోనంత పర్ఫెక్ట్ అయినా. అది సంగతి. ఏమైనా ఒత్తులు తీరగాలి, ఏమైనా ఆడాడా జర మిస్టేక్ ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే ఐఎమ్ డన్. మన ఛాలెంజెస్లో భాగంగా మనం 100 కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అవి నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇక మామూలుగా ఎప్పుడు మైండ్లో అవి ఎట్లా స్టోర్ అయిపోవాలి. ఇక అవి ఎప్పుడు మన మైండ్లోకి వెళ్ళి ఎగిరిపోతాయి అంటే మనం ఎగిరిపోతేనే అవి ఎగిరిపోతాయి మైండ్లోకి వెళ్ళి. ఆ రేంజ్లో అవి గుర్తుపెట్టుకున్నా. ట్రై చేద్దాం ఒకసారి, ఎన్ని గుర్తున్నాయో ఎన్ని ఎగిరిపోయినాయో. ఫస్ట్ ఆల్ఫాబెట్ మీరే కామెంట్ చేయండి ఎన్ని గుర్తున్నాయో. ఆస్ట్రేలియా క్యాన్బెర్రా, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్, అజర్బైజాన్ బకు, అల్గేరియా అల్జైర్స్,
అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్, అల్బేనియా టిరానా, అంగోలా లువాండా, ఆండోరా లా వెల్లా, యాంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ జాన్స్, ఇంకా బ్రెసిలియా, బంగ్లాదేశ్ ఢాకా, బెనిన్ పోర్టోనోవా, బురుండి బుజుంబురా, బెలారస్ మిన్స్క్, బహ్రెయిన్ మనామా, బెల్జియం బ్రూసెల్స్, ఇంకా కెనడా ఒటోవా, చైనా బీజింగ్, క్యూబా హవానా, చిలీ శాంటియాగో, క్రొయేషియా జాగ్రిబ్, కంబోడియా బొగోటా, కొలంబియా ప్నోమ్ కోస్టారికా శాన్ జోస్, కాంగో కిన్షాసా, డొమినికా రొసావు, డెన్మార్క్ కోపెన్హాగెన్, ఇంకా ఈజిప్ట్ కైరో, ఎరిట్రియా అస్మారా, ఈక్వేడర్ కిటో ఇథియోపియా, అడిస్ అబాబా, ఫిన్లాండ్ హెల్సింకి, ఫిజీ సువా, ఫ్రాన్స్ ప్యారిస్, జర్మనీ బెర్లిన్, గౌటెమాలా సిటీ, గానా యాక్రా, గ్రీస్ అథెన్స్, ఇంకా గుయానా జార్జ్ టౌన్, హంగేరీ బుడాపెస్ట్, ఇండియా న్యూఢిల్లీ, ఇండోనేషియా జకర్తా, ఇరాన్ తెహ్రాన్, ఇరాక్ బగ్దాద్, ఐర్లాండ్ డబ్లిన్, ఐస్లాండ్ రేక్జావిక్, ఇజ్రాయెల్ జెరూసలం, ఇంకా ఇటలీ రోమ్, జపాన్ టోక్యో, జమైకా కింగ్స్టన్, జార్డన్ అమ్మన్, హంగేరీ బుడాపెస్ట్, కెన్యా నైరోబి, కువైట్ సిటీ, లక్సంబర్గ్, లెబనన్ బీరూట్, లిబియా త్రిపోలి, మడగాస్కర్ యాంటనానరివో, మలేషియా కోలాలంపూర్, మాల్దీవ్స్ మాలే, మొరాకో రబాట్, మంగోలియా ఉలాన్బతార్, మొనాకో, మెక్సికో సిటీ, న్యూజిలాండ్ వెల్లింగ్టన్, నైజీరియా అబుజా, నార్త్ కొరియా ప్యాంగ్యాంగ్, నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్, నార్వే ఆస్లో, ఇంకా నమీబియా విండ్హాక్, ఒమన్ మస్కట్, పాకిస్తాన్ ఇస్లామాబాద్, పనామా సిటీ, పెరు లిమా, పోర్చుగల్ లిస్బన్, పోలాండ్ వార్సా, ఖతర్ దోహా, రష్యా మాస్కో, సౌదీ అరేబియా రియాద్, సౌత్ కొరియా సియోల్, శ్రీలంక శ్రీ జయవర్ధనపురే కొట్టే, ఇంకా స్విట్జర్లాండ్ బెన్, థాయిలాండ్ బ్యాంకాక్, తువాలు ఫునాఫుటి, టర్కీ అంకారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డీసీ, యుక్రెయిన్ యుఏఈ అబుదాబి, యునైటెడ్ కింగ్డమ్ లండన్, ఉగాండా కంపాలా, వెనుజులా సిప్రస్, సిరియా దమాస్కస్, వియత్నాం హెనాయ్, హాంకాంగ్, సింగపూర్, యెమెన్ సనా, జింబాబ్వే హరారే, జాంబియా లుసాకా. నాకు తెలిసి చాలా మర్చిపోయినా బ్రో, మళ్ళీ ఒకసారి బుక్ తీసి చదవాలి. బుక్ తీయడానికి కూడా మనకు బద్ధకంగా ఉన్నది, ఏం చేయాలి చెప్పండి. ఇక అది సంగతి. డే 125. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.